మీరు వాళ్ళు చెప్పినట్టే వింటాను. దయచేసి ఇప్పటికైనా మీరు కొంచెం మానుకోవాలి. ఎవరు ఏ జెండా కిందోడు మళ్ళీ ఏ జెండా కిందకి వస్తాడు. ఆ జెండా మనకి రావడానికి కారణం ఏంది? వాని కొరకు రైతులనైతే పరిశాన్ చేయదు కదా. ఫార్మర్ అనేవాడు ఒక వెన్నెంక అని అంటారు. అలాంటిది ఉన్నదా మీ దగ్గర? అలాంటిది ఏమీ లేదు. ఇంతకుముందు రోడ్డు ఉంది, ఆ రోడ్డునే కొంచెం వెడల్పు చేయరా అండి. మళ్ళీ కొత్త రోడ్ అని ఇప్పుడు నువ్వు వస్తే నువ్వు ఒక రోడ్డు, ఆయన వస్తే ఆయన ఒక రోడ్డు, మీ ఇష్టమైన రీతిలో మీరు చేసుకుంటా పోతే ఈ ఫార్మర్ అనేవాడు ఇడ్డోడు అన్నట్టేనా? ఆయన అంతకుముందు అరువు రమేష్ ఉండగా ల్యాండ్ పూలింగ్ అన్నాడు, ల్యాండ్ పూలింగ్ తయారు చేసిండు. మళ్ళీ రైతులందరూ ఎంబడబడితే గప్పుడు ఎలుకో జరిగిండు. కేటీఆర్ కూడా సరే ఓ పత్రిక బాయ్సాబ్ ఒక విషయం అడిగిండు. ఇక్కడ టెక్స్టైల్ పార్క్ ఇక్కడ పార్క్ దగ్గరికి వచ్చినప్పుడు, సార్ మరి ఏంటి సార్ ల్యాండ్ పూలింగ్ అంటారు. అవుంది అయితేందే అన్నాడు. అయితే ఏమైతుంది? డెవలప్మెంటే కదా అని అంటే ఎంత కర్కోకటు ప్రభుత్వం. ఆ ప్రభుత్వం పోయింది. మళ్ళీ వచ్చే ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని రూపాయి ఇచ్చినా ఇవ్వకపోయినా మిమ్మల్ని ఎన్నుకున్నారు. దయచేసి గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ముఖ్యమంత్రి గారు దయచేసి మా రైతుల పొట్టలు కొట్టకండి, మమ్మల్ని పరిశాన్ చేయకండి.